ఈ వారం నాగార్జున ఎవరెవరికి ఏ విధంగా క్లాస్ పీకారు, పోపు గొడవలో తప్పెవరిది, అందరి కోడిగుడ్లు తిన్న సంజనాకి పనిష్మెంట్ ఏంటి, టెనెంట్ నుండి హరీష్ ఓనర్ గా మారాడా, ఈ వారం గోల్డ్ స్టార్స్, సిల్వర్ స్టార్స్, బ్లాక్ స్టార్స్ ఎవరికి, హౌస్ లో ఉండడానికి అర్హత లేనిది ఎవరికి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీ ముందుకు త్వరగా వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి పెమ్స్ టీవీని, గంట సింబల్ని కొట్టండి ప్లీజ్. ఇక ఈరోజు శనివారం జరిగిన విషయానికి వస్తే, అంటే నాగార్జున గారు శనివారం ఎపిసోడ్లోని క్లాస్ పీకారు. క్లాస్గా అంటే ఎంత క్లాస్ అంటే మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనే విధంగా క్లాస్ స్పీకర్ అండి. మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బ అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు వాళ్ళు చేసిన తప్పుల్ని నిల్చోబెట్టి నీట్గా క్లాస్ స్పీకరు. ఎక్కువగా ఆయన ఓవర్ యాక్షన్, ఓవర్ ఎంతూజియాజం చూపలేదు, కళ్ళు ఎర్ర చేయలేదు, తొడగొట్టలేదు, అని గట్టిగా అరవలేదు. ఆయన ఎంత స్తుతిమెత్తగంటే ఆయన ఇన్షర్ట్ వేసుకుని ఎంత సాఫ్ట్గా ఉన్నారో ఆయన క్లాస్ కూడా అంతే సాఫ్ట్గా ఉంది. అంటే క్లాస్ స్పీకరు. అందుకే ఆ ప్రోవర్బ్ ఉపయోగించాను, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అనేది. ఎందుకంటే పెద్దలు చెప్పారు, గొడ్డుకి ఒక దెబ్బ కొట్టారు, మనిషికి ఒక మాట చాలు, ఇట్స్ ఎనఫ్, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అది నాగార్జున గారు చూపించారు. ఇక ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ వారం జరిగిన పోపు గొడవల్లో తప్పు ఎవరిది అని పోపులో పంచాయతీ గురించి డిస్కస్ చేశారు. పోపులో పంచాయతీలో తప్పు ఎవరిది అంటే సింగిల్ లైన్ ఏంటంటే అందరి ఇంటెన్షన్ కరెక్టే, కానీ వాళ్ళ యాక్షన్ మాత్రం ఓవర్ యాక్షన్ అయింది, ఓవర్ ఎంతూజియాజం అయింది అని చెప్పారు. ఎందుకంటే సంజనాకి పోపు వేస్తానని చెప్పింది తనుజ. మరి తను వేసినంత వరకు ఆగొచ్చు కదా, నువ్వే డస్కు తీసి ఎందుకు ముందు వేసి చూపించడం, ఆమె వేస్తుంది కదా, ఒక 5 నిమిషాలు ఆగలేవా అనే విషయంలో నాగార్జున గారు సంజనాకి క్లాస్ పీకితే, ఇక తనుజ ఏదో చెప్పడానికి వస్తే తనుజకు నిల్చోబెట్టి నీ యాక్షన్ ఒకసారి చూడు అని చూపించారు. ఇదిగో పప్పు, అదిగో పప్పు, నేను విసరలేదు అని చెప్పింది కదా, ఇప్పుడు విసిరినట్టు ఆమెగా చూపించారు. ఇట్టా విసరడం ఆమెకు అది అలవాటు అండి. ఆగయ్యా, ఆపోయ్యా, ఆపు, ఇట్టాడివి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోని హరీష్ గారికి అంది. అందుకే హరీష్ గారు మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలన్నారు, బిహేవియర్ కాదు బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్, తన బాడీ లాంగ్వేజ్ చూపించారు. ఏంటిది ఇలా ఇసరడం అనేది. ఆ విషయం చూసిన తర్వాత అందరికీ అనిపించింది రూమ్లో, అరే సంజనాది తప్పు అన్న ఎమోన్యులు కూడా లేదు, తనూజాది తప్పు అన్నారు. మొత్తానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ మొత్తం చూపించారు. తర్వాత దివ్య కూడా ఏంటంటే ఆమె నువ్వు మానిటర్ అడిగేవాలి అనే విషయం ఆమె చెప్పిన విషయం మీద కూడా చిన్న క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా డెమాన్ పవన్ 15 నిమిషాలు అవుతుంది పోపు పెట్టడానికి అన్నారు, 5 నిమిషాల పనికి. సో అది కాదు కదా, పోపు పెట్టి వెళ్ళిపోతే తప్పే వచ్చింది అనే విషయంలో తనకు కూడా క్లారిటీ ఇస్తూ, నువ్వు ఈ పోపు విషయంలోని తీసుకున్న డెసిజన్ ఏంటంటే ఆమెని ఫుడ్ మానిటర్ చేసావు కదా, అలా ఎందుకు చేసావంటే తను ఒక క్లారిటీ ఏది ఇచ్చారు. సంజన తనూజకి ఏమన్నారంటే, తను ఫుడ్ మానిటర్ అయినప్పుడు నీ ఫుడ్ మానిటర్ తీసేటప్పుడు నువ్వు స్టాండ్ అయ్యి నిల్చోవాలి కదా, నువ్వెలా విడిచిపెట్టేశావు అని తనకి క్లాస్ స్పీకర్. ఎప్పుడు ఏడుచుకుని ఉంటావు కానీ ఎక్కువ ఎమోషన్ అవ్వద్దు, నువ్వు యాక్షన్ ఉండాలి కదా అని తనుజ క్లాస్ స్పీకర్ జరిగింది. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఫుడ్ మానిటర్ విషయంలో నువ్వు తిన చేసావు కదా సంజన ఏం చేసింది, కోడిగుడ్లు తినేసింది కదా అనే విషయాన్ని లేవనెత్తారు. సో మొత్తానికి ఏంటంటే పోపు విషయంలో ఏంటంటే తప్పు ఎవరిది కాదు, కానీ వాళ్ళు మాట్లాడే విధంగా సాఫ్ట్గా ఒకరొకరు అర్థమైనట్టు చెప్పుకోవాలి. కానీ ఈ ఓవర్ యాక్షన్స్ వల్ల ఏమైందంటే అది చిలికి గానం అనే పెంటగా మారిపోయింది. కాబట్టి పోపు విషయంలో ఆ విధంగా క్లాస్ పీకి తప్పు ఎక్కడుంది ఎక్కడ లేదు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు. ఆ తర్వాత ఫుడ్ మానిటర్గా ఈమెను మార్చిన తర్వాత అందరు కోడిగుడ్లు తినేసింది. అందరు కోడిగుడ్లు తినేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంపై తీసుకొస్తే, ఆమె నిజంగా ఆ నాగార్జున గారు ఏమన్నారంటే, ఫ్రాంక్ చేస్తే ఫ్రాంక్ అందరినీ నవ్వించే విధంగా, సంభ్రమాశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండాలి, కానీ అందరికీ బాధ కలిగించినట్టు ఉండకూడదు, వారు కడుపు కొట్టి నువ్వు తినడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తూ, అదే కోణంలో భరణి గారి మీద ఈమె సీరియస్ అయింది, సిగ్గులేదని కానీ భరణి గారు అన్నారని. అదేవిధంగా తనూజ గారి విషయంలో ఇవన్నిట్లో నాగార్జున గారు ఒకటే అన్నారు, నువ్వు ఇంట్లో ఉండాలి, తిరిగి రావాలని చెప్పేసి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. నిజమే కదా, తనుజ కాఫీ మానేసింది, మరి ఆమె మీదే పోపు కోసం అంత ఎత్తున ఎగిరింది అమ్మాయి మన ఈ సంజన గారు. అదేవిధంగా వచ్చి భరణి గారు తన లాకెట్ని ఓపెన్ చేసి లాకెట్ని తిరిగి రిటర్న్ చేశారు. మరి ఆ లాకెట్ ఇచ్చిన మనిషి నీకు సిగ్గు ఉండాలమ్మా అని ఒక మాట అంటే ఆలోచించాలి కదా, ఆయన మీద ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని ఆమె వీళ్ళకి ఇబ్బందిగా మారింది. మొత్తానికి ఏంటంటే అందరు కోడిగుడ్లు తిన్నది. కాబట్టి ఈసారి ఏది చేసినా దొంగలు ఉన్నారు జాగ్రత్తను బోర్డు వేస్తా ఉన్నా నువ్వు భయపడలేదు. కాబట్టి ఏంటంటే నీకు శిక్ష పడకపోతే కానీ
దానికి పరీక్ష మరి ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి సీరియస్గా తీసుకుని రాముకి అడిగారు కెప్టెన్గా, ఈమెకి ఏం శిక్ష చేయాలని, జైల్లోకి పంపించాలని చెప్పాడు. జైల్లోకి పంపిస్తే ఆమె కూర్చుంటుంది, ఫ్లోరా తీసుకెళ్ళి ఇస్తుంది. ఇంకేముంది, అంతకు మించి కావాలన్నారు. అంతకు మించి ఏంటి అంటే ఓనర్గా ఉండే స్థాయిని తగ్గించేసి టెనెంట్గా పంపించారు, సేవకురాలుగా చేశారు. ఎవరికి ఏ పని కావాలన్నా ఆమె సేవ చేయాలి అనే విషయానికి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఏమైందంటే సంజన ఎవరికి ఏ పని కావాలన్నా సంజన చేయాలి, అది కెప్టెన్గా తనకే బాధ్యత అప్పచెప్పారు రాముకు, రాము చేయించాలి. సో ఆ విధంగా మెడలో కూడా దొంగలున్నారు జాగ్రత్తలు బోర్డు వేశారు. ఆమెని ఆ విధంగా పనిష్మెంట్ గురి చేశారు. అయితే మా టెనెంట్స్కి ఓనర్స్ నుండి వచ్చారు కదా, ఒక టెనెంట్ని తీసుకొచ్చి ఓనర్ని చేయొచ్చు కదా అని చెప్పేసి టెనెంట్స్ అందరి తరపున కళ్యాణ్ ఒక రిక్వెస్ట్ నాగార్జునకి పెడితే, సరే బిగ్ బాస్కి రిక్వెస్ట్ పెట్టండి, మీ అందరు కలిసి ఒక వ్యక్తిని ఎంచుకోండి అన్నారు. అప్పుడు అందరూ కలిసి యునానిమస్గా హరీష్ గారిని ఎంచుకున్నారు. హరీష్ గారిని ఓనర్గా పంపించడానికి యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు హరీష్ గారు ఆ ఓనర్గా వెళ్తారన్నమాట. హరీష్ గారు ఓనర్గా లోపల ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే అందరూ యునానిమస్గా హరీష్ గారికి, అంటే హరీష్ గారు నాకు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అనుకున్నారు, కానీ మొత్తానికి టెనెంట్స్ అంతా కలిసి హరీష్ గారిని ఓనర్ని చేశారు, హరీష్ గారిని ఓనర్గా పంపించారు. ఇది ఒక మంచి పరిణామం. మరి హరీష్ గారు గుర్తించారా, ఇక్కడైనా గుర్తిస్తారా లేదా? అయితే ఒకటి, పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఈరోజు ఆయన ఓనర్గా వెళ్ళారు, రేపు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఇంతే తేడా. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక గోల్డ్ స్టార్సు, అదేవిధంగా బ్లాక్ స్టార్సు, సిల్వర్ స్టార్సు ఇచ్చారు. ఎవరికి? బ్లాక్ స్టార్స్ ఇద్దరు వ్యక్తులకి ఇచ్చారండి. ఎవరికంటే ఇద్దరు వ్యక్తులు బ్లాక్ స్టార్స్ అంటే హరీష్ అండ్ ఫ్లోరా బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఫ్లోరా గారు ఫ్లరిష్ అవ్వట్లేదు, ఆమె ఒక షాడో లాగా మిగిలిపోయారు. ఎవరికి? సంజన గారు వెనక షాడో లాగా ఉన్నారు, ఆమెకు సేవకురాల్లాగా ఉన్నారు. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని ఫస్ట్ వీక్లో అన్న ఫ్లోరా గారు ఈ రోజు ఐఎమ్ యువర్ సర్వెంట్ అనే విధంగా కనిపిస్తున్నారు. ఎవరి దగ్గర? సంజన గారి దగ్గర. మరి ఆమె ఎక్కడ డెవలప్ అయ్యారు? ఇలాగా డెవలప్మెంట్ అంటే ఇది కాదు కదా. పైగా ఆటల్లో కానీ, పాటల్లో కానీ, మాటల్లో కానీ ఆమె ముందు ఉండట్లేదు. కాబట్టి ఏంటంటే రూమ్ సభ్యులు అందరూ కూడా ఆమె కలివిడిగా ఉండట్లేదు. దాంతో ఏంటంటే అందుకని ఆమె ప్రత్యేకత చూపించట్లేదు. కాబట్టి ఆమెకు ఒక బ్లాక్ స్టారు. ఇక గోల్డ్ స్టార్ తీసుకున్న రైట్స్ అర్హత కలిగినా సరే ఒంటరిగా ఒక బీన్ బ్యాగ్ మీద కూర్చుంటున్నాడు. అంతేగాని నెక్స్ట్ ఎవరితో కలవట్లేదు, హరీష్ మాట్లాడట్లేదు. ఆట ఆడే ఛాన్స్ వచ్చినా కూడా దూరంగా కూర్చొని ఆట ఆడకని కూర్చున్నాడు. సో రూమ్లోనే ఏంటంటే హౌస్లోని ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎవరితో కలవకుండా హరీష్ ఉన్నారు. కాబట్టి హరీష్కి ఒక బ్లాక్ స్టార్స్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఇద్దరు వ్యక్తులకు బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు బ్లాక్ స్టార్స్ తీసుకున్నారు కదా, హరీష్ని మన ఫ్లోరా గారు. ఈ ఇద్దరిలోని ఇంట్లో ఉండడానికి ఎవరికి అర్హత ఉంది, ఇంట్లో నుండి ఉండే అర్హత ఎవరికి లేదు అనే విషయంపై అందరికీ సీక్రెట్ ఓటింగ్ అనేది జరిపారు. సీక్రెట్ ఓటింగ్ జరిపేటప్పుడు టెనెంట్స్ అందరూ కూడాను హరీష్ని ఇంట్లో ఉండకూడదు అనలేదండి. మరి ఫ్లోరానే అన్నారు ఆమె ఇంట్లో ఉండడానికి అర్హత లేదని. అదేవిధంగా ఓనర్స్లో కూడాను సగం మంది మరి ఫ్లోరాయే ఇంట్లో ఉండడానికి అర్హత లేదని చెప్పారు. హరీష్ని అంతగా అనలే. హరీష్కి చాలా తక్కువ ఓటింగ్లు పడ్డాయి, 3-4 పడ్డాయి. అంతేగాని మిగతా వాళ్ళందరూ ఫ్లోరానే పడినారు. ఫ్లోరా ఇంట్లో ఉండడానికి ఆమె ఆడట్లేదు అన్నారు, కానీ హరీష్ని ఎవరు కూడా ఇంట్లో ఉండడానికి అర్హత లేదని మాట అనలేదు. దీని కారణంగా ఏంటంటే ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని ఎక్కువ మందితో ఓటు తెప్పించుకున్నందుకు ఫ్లోరా గారికి ఇచ్చిన శిక్ష ఏంటంటే 2 వారాలు ఆమె ఎలిమినేషన్ అంటే నామినేషన్లో ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఎవరు కూడా ఫ్లోరాని నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. నామినేషన్లో కంపల్సరీ క్యాండిడేట్ ఫ్లోరా. ఎందుకంటే బిగ్ బాస్కి అర్థమైపోయింది ఈమెను ఒకవేళ ఎవరైనా నామినేషన్ చేయకపోతే క్యారియర్ అయిపోద్ది, చూద్దామని ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టు ఉన్నారు. 2 వారాలు ఆమె నామినేషన్లో ఉంటున్నారన్నమాట. అది ఫ్లోరా గారు. ఆ తర్వాత ఇక సిల్వర్ స్టార్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఇక బ్లాక్ స్టార్స్ నుండి అభివృద్ధి చెంది గోల్డ్ స్టార్కి దగ్గరగా ఉన్న వ్యక్తులైన మిగతా వాళ్ళందరికీ సిల్వర్ స్టార్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మన కెప్టెన్గా ఇప్పుడున్న రాముకి, అదేవిధంగా మన కళ్యాణ్కి, మరి భరణి గారికి, తనూజకి, రీతుకి, శ్రీజాకి, సంజనాకి మెడలో బోర్డేసి బ్లాక్ స్టార్ దగ్గర నుండి జస్ట్ సిల్వర్ స్టార్కి వచ్చారన్నమాట. ఈ విధంగా మన సుమన్ శెట్టికి గోల్డ్ స్టార్ వరకు వెళ్ళాడనమాట. కొంచెం తగ్గి సిల్వర్ స్టార్ వచ్చింది. సార్ సుమన్ స్టార్కి మాత్రం చాలా బాగా పోస్టప్ ఇచ్చారు. ఎందుకంటే నీకు ఎఫర్ట్స్ బాగా పెట్టావు, గోల్డ్ స్టార్ తెచ్చుకునే రేంజ్ వరకు తీసుకొచ్చావు, కానీ నువ్వు టీమును బలపరుచుకోవడంలో ఫెయిల్ అయ్యావు. సంజన ఎందుకు లాక్కోలేకపోవు? సంజనను లాక్కోలేని పక్షంలో సంజన నాకు వద్దు అని సంచాలకుడికి చెప్పాలి కదా, నువ్వు సంచాలకుడికి ఎందుకు చెప్పలేకపోయావు? ఈ విషయం నేను మొన్న ఏ విషయం అయితే మొత్తుకున్నానో సుమన్ శెట్టి గారి గురించి చూడండి ఒక ఎపిసోడ్లో. అదేవిధంగా నాగార్జున గారు ఈరోజు అడిగారండి. సో ఆ విధంగా ఏంటంటే సుమన్ శెట్టి గారిలో ఉన్నది ఏంటంటే
తనకి గెలుస్తున్నాడు, ఆడుతున్నాడు, కానీ మరి సంజనాని బలపరచుకోవడం లేదా సంజన ఇష్టం లేదు, సంజనాని పక్కన తోసేయాలా, వేరే వాళ్ళు తెచ్చుకోవాలా. ఈ విధంగా ఏంటంటే నువ్వు చెయ్యాలి అనే కోణంలో నుంచి బూస్టప్ బాగా ఇచ్చారు. నువ్వు డిజర్వ్ ఇదేడికి గోల్డ్ స్టార్కి అయినా సిల్వర్ స్టార్ తీసుకున్నారు. ఆ విధంగా సిల్వర్ స్టార్ తను తీసుకున్నాడు. తన హనుమంతుడితో పోల్చాడు తన బలాన్ని నాగార్జున గారు. ఇక మిగిలింది గోల్డ్ స్టార్ అండి. గోల్డ్ స్టార్ ఎవరికి? నిజమండి, ఈ గోల్డ్ స్టార్ ఎవరికంటే వన్ అండ్ ఓన్లీ ఎమాన్యుయల్ అన్నారు. కర్మణ్యే వాదికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త కర్మని. కర్మ చేయడం పైన నీకు అధికారం ఉంది, అలా అని కర్మలో వచ్చే ఫలితానికి నీకు అధికారం లేదు. అలా అని కర్మకి నేనే కారణమని నువ్వు అనుకోకూడదు. ఇన్ని లేనప్పుడు నాకు ఎందుకండి అని కర్మ విడిచిపెట్టరదు. నీ కర్మ నువ్వు చేసుకుంటూ పో, ఫలితాన్ని ఆశించుకు, దాన్ని మట్టుకు అదే వస్తుంది. ఇదే కదా కర్మ సిద్ధాంతం. అదే కర్మ సిద్ధాంతానికి ప్యాంటు షర్ట తొడిగితే అది నిలువెత్తు యమాన్యులండి. ఎందుకంటే 4 వారాలుగా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు, ఫలితం రావట్లేదు, అయినా తను తగ్గట్లేదు, ఆట ఆడుతున్నాడు, ఫలితం ఆటలో గెలవట్లేదు, గెలిచినా గెలవకపోయినా ఒకటి ఆయన కష్టపడుతున్నాడు గెలవకపోయినా, అంటే ఆయన ఆట ఆడుతున్నాడు, గెలవట్లేదు, గెలిచినా ఫలితం దక్కట్లేదు, ఫలితం వచ్చినా కెప్టెన్షిప్ వచ్చింది ఒక్క రోజులో పోయింది. చూసారా, ఒక్క రోజులో పోయిన తర్వాత కూడా గుర్తింపు ఉందా? శ్రీజ వచ్చి ఎవరిని నువ్వు ఎలిమినేట్ చేస్తావు, నేను రెయిన్ స్టార్స్లో అంటే నేను ఎమాన్యుయల్ అంది. ఎందుకు? నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా అంది. కెప్టెన్ అయ్యాడా? అలాగైతే బోర్డులో ఉండాలి కదా, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ కెప్టెన్. బోర్డులో లేడు, కెప్టెన్ అయ్యాడు. ఎందుకు కెప్టెన్షిప్? గుర్తింపు లేని విజయం పరాజయం కన్నా ఘోరమైనది. ఇది ఎమాన్యుయల్ విషయంలో జరిగింది. అయినా సరే తన ఆట తను ఆడుతున్నాడు కాబట్టి 4 సార్లుగా కర్మ సిద్ధాంతానికి నిలువెత్తు ప్యాంటు షర్టు వేస్తే అది ఎమాన్యుయలే అని నిరూపించుకొని గోల్డ్ స్టార్ దక్కించుకున్నాడు. ఇది కదా అసలు విషయం. ఫలితం దేవుడు ఇలా చూపించడు, ఇంకోలా చూపిస్తాడు అనడానికి భగవద్గీత చెప్పిన నిలువెత్తు నిదర్శనమే ఇక్కడ నాగార్జున గారు చూపించారు. ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్లోని. ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు చూస్తే ఇందులోని చెడు విషయాలు ఏంటి అంటే ఉన్నాయి, అలా ఉండకూడదు అని చెప్పేవి చెడు విషయాలు. మంచి విషయాలు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పేవి మంచి విషయాలు. మీరు చూసి అంటే తీసుకున్న వ్యక్తి బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి అంటే మనం చూసిన తర్వాత ఇది మంచి, ఇది మంచి, ఇది మంచి అని మనం గ్రహించగలిగినంత శక్తి సామర్థ్యాలు మనలో ఉంటే మంచినే చూస్తాము. ఇది చెడు అంటే చూస్తాము, కానీ ఇలా ఉండకూడదు అని మనకు ఉండాలి. ఇలా ఉండాలి అని ఉంటే ఆ వ్యక్తికి మనం ఏమి అనలేం. ఎందుకంటే అలాంటి వ్యక్తి అలాగే చూస్తాడు, ఎలాంటి వ్యక్తి అలాగే చూస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి అని నేను తెలియపరుస్తూ మరొకసారి బిగ్ బాస్ అనేది ఒక నిజంగా డెవలప్ అవుతాం అనుకునే వాళ్ళకి ఇది ఒక రోల్ మోడల్ అని. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడాలి, ఎలా నడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, కలిసి ఎలా ఉండాలి, విడిగా ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, ఎలా ఓడాలి, ఎలా ఓడినా ఎలా గెలవాలి అంటే ఇలాంటివన్నీ తెలియపరిచేది బిగ్ బాస్ అని మరొకసారి నేను మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటూ మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటా. మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఉంటా మరి.